హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చాలా మందికి అసలు సోనీ కానీ ఎల్జీ కానీ సామ్సంగ్ కానీ వీటిలో ఏ టీవీ తీసుకోవాలి, ఏది మనకి వాల్యూ ఫర్ మనీ ఉంటుందని చాలా డౌట్ అయితే ఉంది. సో ఆ డౌట్ క్లియర్ చేయడానికి నేను ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో మీకు యూట్యూబ్లో ఈ వీడియో అయితే ఎక్కడ దొరకదు, మీకు కంపారిజన్ మాత్రమే దొరుకుతుంది, కానీ ఈ వీడియో అయితే ఎక్కడ దొరకదు, ఫస్ట్ టైం మన ఛానల్లోనే వస్తుంది. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కనే మన టెలిగ్రామ్ ఛానల్ క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. సో దాన్ని స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే మీకు మంచి మంచి డీల్స్ అన్ని నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మంచి డీల్స్ వస్తేనే పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు జాయిన్ అయితే అప్పటికప్పుడు లూట్ అయితే చేయొచ్చు. మీకు ఒకవేళ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటే పక్కన మీకు వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. వాట్సాప్ నెంబర్ని మీరు వాట్సాప్లో పింగ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. ఇక డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనము వీటిలో ఏమేమి మోడల్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ సామ్సంగ్ నుంచి చూద్దాం. సామ్సంగ్లో మనం ఏమేమి కొనొచ్చు, ఏది మనకి వాల్యూ ఫర్ మనీ ఉంటుంది అని అంటే 32 ఇంచెస్లో కనుక మీరు చూస్తున్నారు అనుకుంటే వాయిస్ అసిస్ట్ ప్లస్ HDR10+ సపోర్ట్తో మీకు ఒక టీవీ అయితే వస్తుంది. ఇక్కడ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ ఒక 11,000 రూపాయలు బిలో ఉంది అని అనుకుంటే ఇది మీకు బెస్ట్ టీవీ అయితే అవుతుంది. జనరల్గా దీని ప్రైస్ మనకి 12,000 రూపాయల వరకు ఉంటుంది. అదే మనకి ఫెస్టివల్ సీజన్ ముందు చూస్తే 14,000 రూపాయల వరకు ఉండేది, ఇప్పుడు మనకి 12,000 రూపాయల వరకు వస్తుంది. ఇది మనము కార్డ్ ఆఫర్ యూజ్ చేసినట్లయితే 10,790 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ, హెచ్డి ఎల్ఈడి టీవీ. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి విజన్ QLED అయితే ఉంటుంది. మీరు ఇది 43 ఇంచెస్ టీవీ 4K అప్స్కేలింగ్తో వస్తుంది. 100+ మనకి లైవ్ టీవీ ఛానల్స్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. సో ఇది మనకి ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే రెగ్యులర్గా దీని ప్రైస్ 33,000 రూపాయల వరకు ఉంది. అండ్ మీకు ఇప్పుడు పర్చేస్ చేయాలంటే 28,240 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి క్రిస్టల్ విస్తా ప్రో అయితే ఉంటుంది. సో విస్తా ప్రో కనుక చూసుకున్నట్లయితే 4K అప్స్కేలింగ్తో వస్తుంది, టైజన్ ఓఎస్తో వస్తుంది, యూఐ మనకి టైజన్ యూఐ అయితే వస్తుంది. అండ్ రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 27,000 రూపాయల దగ్గర అయితే ఉంటుంది. మనకి ఫెస్టివల్కి ముందు ఆల్మోస్ట్ 32,000 వరకు ఉండే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే 23,240 రూపాయలకి అయితే వస్తుంది. సో ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్లోనే ఇన్ఫినిటీ విజన్ అయితే ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. దీంట్లో స్పెక్స్ చూసుకున్నట్లయితే 4K అప్స్కేలింగ్ అయితే ఉంటుంది. 100+ టీవీ ఛానల్స్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మనకి రీజనల్ కూడా కొన్ని అవైలబుల్ ఉంటాయి. అలాగే మనకి వాయిస్ అసిస్ట్ బటన్ అయితే ఉంటుంది. వాయిస్ అసిస్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే HDR10+ కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 26,000 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 22,240 రూపాయలకి అయితే వస్తుంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అయితే అవుతుంది. అండ్ నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో వీటిలో మీకు బేస్ సైజెస్ మాత్రమే చెప్తున్నాను. వీటిలో సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ వీటిలో సైజెస్ కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ ట్యాగ్ సెక్షన్ అయితే ఉంది కదా, ఇక్కడ షాప్ బటన్, దీని మీద అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకసారి క్లిక్ చేస్తే లిస్ట్ అంతా వస్తుంది. మీకు ఏ మోడల్ కావాలో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు మోడల్ దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీరు చెక్అవుట్ అయితే చేయొచ్చు. సో అక్కడ నుంచి కనుక మీరు పర్చేస్ చేస్తే మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా మన లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ దీంట్లో కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి LG అయితే ఉంది. సో LGలో కనుక చూసుకున్నట్లయితే నా దగ్గర బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ ఒక 11,500 రూపాయలు ఉంది అనుకుంటే ఇక్కడ మీకు LR570 అని ఒక 32 ఇంచెస్ LED టీవీ అయితే ఉంటుంది. ఇది మనకి 10 వాట్ సౌండ్తో వస్తుంది. అండ్ 100+ మనకి లైవ్ టీవీ ఛానల్స్ అయితే మనకి దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ AI సౌండ్తో వస్తుంది. 5.1 అప్మిక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 14,500 వరకు ఉంటుంది. ఇది ఇప్పుడు మనకి 12,500 రూపాయల వరకు చూపిస్తుంది. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే 11,240 రూపాయలకి ఈ టీవీ అయితే మరి ప్రజెంట్ మనకి అవైలబుల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి LG నుంచి LR600 ఉంటుంది. సో ఏంటి LR600 అంటే దీనికి దానికి చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది మీకు IPS ప్యానల్తో వస్తుంది. అలాగే 20 వాట్ సపోర్ట్తో వస్తుంది అంతే. అది మీకు 10 వాట్ సపోర్ట్తో వస్తుంది. నార్మల్ టీవీ అనమాట అది. అండ్ దీని వచ్చేసి మనకి AI సౌండ్ 5.1 అప్మిక్స్తో వస్తుంది. అలాగే మనకి 100+ ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 15,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 14,000 రూపాయల వరకు చూపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 12,590 రూపాయలకి మీరు దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. ఇంకా డైరెక్ట్గా మనం 43 ఇంచెస్కి వెళ్దాం. 43 ఇంచెస్లో కానీ చూసుకున్నట్లయితే LG నుంచి UR7500 ఉంటుంది. బట్ నేను ఇక్కడ దాన్ని రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ నేను నోటీస్ చేశాను. అందుకని నేను అక్కడ దీన్ని రికమెండ్ అయితే చేయట్లేదు. ఖచ్చితంగా మీకు ఇక్కడ తీసుకోవాలనుకుంటే LG నుంచి UA8200ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. వన్ ఆఫ్ ద టాప్ మోడల్ అయితే అవుతుంది అనమాట. 100+ లైవ్ టీవీ ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెబ్ ఓఎస్తో వస్తుంది. AI అప్స్కేలింగ్ అయితే ఉంటుంది. అండ్ మీకు AI సౌండ్ ప్రో మోడ్ కానీ ఇవాళ ఎవ్రీథింగ్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు 9.1.2 ఛానల్ అప్మిక్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది. ఏ మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంటుంది, కానీ ఏ మ్యాజిక్ రిమోట్ బాక్స్లో మనకి రావట్లేదు. మనం ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. బట్ డీసెంట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక డీసెంట్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. టాప్ నాచ్ బ్రైట్నెస్ అయితే ఉండదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. బట్ మీరు దీన్ని కొనాలి అనుకుంటే రెగ్యులర్గా మనకి 30,000 రూపాయలు 31,000 రూపాయల వరకు ఉండే. ఇప్పుడు మనం GST చేంజెస్ జరిగిన తర్వాత మనకి ఇప్పుడు 27,000 రూపాయల వరకు చూపిస్తూ ఉంది. ఇప్పుడు మనం దీన్ని కొనాలి అంటే 24,240 రూపాయలకి కార్డ్ ఆఫర్తో మనకి ఇది అవైలబుల్ ఉంది. మీరు కొనాలనుకుంటే ఖచ్చితంగా
ఖచ్చితంగా ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అమెజాన్లో అయితే అసలు దొరకట్లేదు, ఫ్లిప్కార్ట్లో అప్పుడప్పుడు కూడా వచ్చి వెళ్తూ ఉన్నాయి. ఒకసారి చూసుకొని మీకు ఓకే అనుకుంటే ఖచ్చితంగా మీరు దీన్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో ఇక మనం ఎల్జీ నుంచి QNED చూద్దాం. సో వీళ్ళ టెక్నాలజీ QNED అనేది చాలా బాగుంటుంది. దీంట్లో మనకి చూసుకున్నట్లయితే 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది మనకి Alpha 7 Gen 8 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 4K ఎన్హాన్సింగ్ అయితే ఉంటుంది. ఏ మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. UA8200 కూడా మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ రెగ్యులర్గా దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 43,990 రూపాయల వరకు ఉంది, అంటే 44,000 రూపాయల వరకు ఉంది. ఇప్పుడు మీరు పర్చేస్ చేస్తే 38,740 రూపాయలకి విత్ కార్డ్ ఆఫర్తో మనకి ఇది అవైలబుల్ వస్తుంది అనమాట. సో చెక్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది. కొంచెం ప్రైస్ పెట్టగలను అనుకుంటే మాత్రం మంచి బ్రైట్నెస్ ఉంటుంది, పిక్చర్ బ్రైట్నెస్ మంచిగా ఉంటుంది, మీకు బ్లాక్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. UA8200 కంటే కూడా మీకు బ్రైట్నెస్ అనేది బెటర్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ హాల్లో పెట్టినా సరే మీకు మంచి బ్రైట్నెస్ వస్తుంది. UA8200 మీకు డీసెంట్ బ్రైట్నెస్ వస్తుంది, కానీ మరి ఎక్కువ బ్రైట్నెస్ అయితే రాదనమాట, అది మీరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి LG EVO, ఇది ఒక OLED టీవీ. మీకు ప్రైస్ ఎక్కువ పెట్టుకోగలను అనుకుంటే మీరు దీంట్లో కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మనకి 48 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ అవైలబుల్ ఉంటాయి. కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, చూసుకోండి. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ రెండు సపోర్ట్స్ అయితే ఉంటాయి దీంట్లో మీకు. అదే మీకు ప్రీవియస్ జనరేషన్లో కనుక ఇందాక నేను చెప్పిన టీవీస్ కనుక చూసుకున్నట్లయితే వాటిలో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు, డాల్బీ అట్మాస్ ఉంటుంది. దీంట్లో మీకు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ రెండు సపోర్ట్స్ అయితే ఉంటాయి. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈవెన్ మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకున్నా సరే మీకు మంచి రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. 40 వాట్ సౌండ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో 40 వాట్ సౌండ్ కూడా మీకు చాలా మంచిగా వస్తుంది, చాలా క్లియర్గా వస్తుంది. అప్ టు 80-90% వరకు చాలా క్లియర్గా వస్తుంది, మీకు ఎలాంటి డౌట్ లేదు. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 135,000 రూపాయల వరకు ఉంటుంది. అదే మనం ఇప్పుడు చూస్తే మనకి 125,000 రూపాయల వరకు చూపిస్తుంది. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 110,700 రూపాయల వరకు వస్తుంది. ఇది కూడా నేను చెప్తున్నది కేవలం మీకు ఇక్కడ 48 ఇంచెస్కి సంబంధించిన టీవీ మాత్రమే ఆ ప్రైస్ ఉంటుంది. చూసుకోండి, ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి OLED అనేది. చాలామంది అంటున్నారు OLED అనగానే బ్లీడింగ్ ఇష్యూస్ ఉంటాయని. బ్లీడింగ్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయంటే మనం దాంట్లో ఇచ్చిన అన్ని కూడా పీక్స్లోకి తీసుకెళ్ళిపోతే మీకు బర్నింగ్ ఇష్యూస్ అలాంటివి వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలనుకుంటే మీకు 80% కంటే బిలో మీరు బ్రైట్నెస్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఒక స్టెబిలైజర్ కూడా దానికి వేయండి. ఇన్బుల్ట్ స్టెబిలైజర్స్ ఉంటాయి జనరల్గానే, బట్ అయినా సరే మన సేఫ్టీ కోసం ఒక స్టెబిలైజర్ అయితే వేయండి. ఎందుకంటే ఒక ప్యానల్ పాడైంది అంటే దానికోసం మళ్ళీ మనం ₹1,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక 2,000-3,000 రూపాయలు పెట్టి స్టెబిలైజర్ పెడితే మనకి ఫ్లక్చుయేషన్స్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి. సో ఇది నెక్స్ట్ మనకి LG నుంచి OLEDలో A3 అయితే ఉంటుంది. ఇది కూడా మనకి 55 ఇంచెస్ సంబంధించిన టీవీ అనమాట. దీంట్లో మనకి 48 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ ఉంటాయి. 43 కాదు, 48. అండ్ ఇది మనకి Gen 6 AA ప్రాసెసర్తో వస్తుంది. 5 years గ్యారంటీ విత్ న్యూ OS అప్డేట్తో వస్తుంది అనమాట. సో చాలా మంచి టీవీ. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 1,10,000, 1,15,000 రూపాయల వరకు ఉండే. ఇప్పుడు మనకి 1,02,000 రూపాయల వరకు నియర్ బై చూపిస్తూ ఉన్నారు. అండ్ మనం ఇప్పుడు ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 92,100, 92,100 రూపాయలకి అయితే వస్తుంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే వస్తుంది. ఇది మీకు LGలో మీరు ఏదైనా టీవీస్ కొనాలనుకుంటే బెస్ట్ టీవీస్ అనమాట. సో ఖచ్చితంగా ఈ టీవీస్ మీరు కన్సిడర్ చేయండి, మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నేను ఏవైతే చెప్పట్లేదో అవి నాకు నచ్చలేదని అర్థం, అవి బాగలేవని అర్థం. సో ఇవి మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతాయి. నెక్స్ట్ మనం సోనీకి వెళ్తే సోనీలో మనకి చాలా మోడల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా అంతే, మీకు బేస్ మోడల్తో డాల్బీ అట్మాస్ మాత్రమే వస్తుంది. తర్వాత మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. వీటిలో మనకి ఇంకా లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు చూసుకున్నట్లయితే సోనీలో చాలా వరకు కింగ్ టీవీస్ ఉంటాయి అనమాట. అందుకే సోనీ ఎప్పుడు కూడా టీవీస్లో కింగ్ అంటే నెంబర్ 1 అవుతుంది. మీరు ఏ క్రియేటర్ని అడిగినా సరే సోనీ టీవీనే ఫస్ట్ పిక్ చేసుకుంటారు. చాలా మంది అడుగుతూ ఉన్నారు దీంట్లో QLED టెక్నాలజీ లేదు కదా అని. మీరు అర్థం చేసుకోవాల్సింది QLED టెక్నాలజీ కాదు, దాంట్లో వచ్చినటువంటి కాంపోనెంట్స్ వాళ్ళు ఏదైతే అది చెప్తారో అది మీకు రియల్ టైంలో కనిపిస్తూ ఉంటుంది. మీకు ఐఫోన్ ఎందుకు అంత ప్రైస్ ఉంటుంది, తక్కువ స్పెక్స్తో ఉంటాయి. అదే మిగతావి చూసుకున్నట్లయితే మీకు 20-30 రూపాయలకి అంతకంటే బెటర్ స్పెక్స్ వస్తుంటాయి. బట్ మీకు ఆ స్పెక్స్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఐఫోన్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాంపోనెంట్స్ అనేవి అలాగే వాటి యొక్క ఆప్టిమైజేషన్ అనేది అంత బాగుంటుంది కాబట్టి వీటి యొక్క ప్రైజెస్ కూడా అంత ఎక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, సోనీ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి, బట్ వాటి పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఇక మనం 32 ఇంచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక HD టీవీ. ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది, X రియాలిటీ ప్రో సపోర్ట్ అయితే ఉంటుంది, గూగుల్ టీవీ వ్యవస్థ వస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 25,000 రూపాయల వరకు ఉంటుంది. ప్రైస్ తగ్గక ముందు 28,000-29,000 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 22,700 రూపాయలకి ఈ టీవీ అయితే మనకు వస్తుంది. ఇది మనకి HD టీవీ అనమాట, 32 ఇంచెస్ టీవీ. నెక్స్ట్ మనకి సోనీ నుంచి సోనీ బ్రావియా 2 అయితే ఉన్నాయి. సోనీ బ్రావియా 2లో మీకు ఇక్కడ 2 టీవీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను బేస్ మోడల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రిమైనింగ్ అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ట్యాగ్ సెక్షన్ ఉంది, అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ నుంచి సోనీ బ్రావియా 2 Mark II అయితే ఉంది. సో
అలాగే మీకు సోనీ బ్రావియా 2 కూడా ఉన్నాయి. వీటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ట్యాగ్ సెక్షన్ ఉంటుంది, దాంట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అన్ని కూడా నేను బేస్ వేరియంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. వీటి యొక్క సైజెస్ అన్ని కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా, 43, 50, 55, 65, 75 ఇవన్నీ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మేక్ ష్యూర్ మన లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ గూగుల్ టీవీ తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, 4K రియాలిటీ ప్రో ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసినట్లయితే మనకి 42-43 రూపాయల వరకు ఉండేది. GST చేంజెస్ అలాగే లోయెస్ట్ ప్రైజెస్ వల్ల మనకి 37,000 రూపాయల వరకు దీని రెగ్యులర్ ప్రైస్ అయితే ఉంది. మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 33,490 రూపాయలకు ఉంది. అంటే 33,500 రూపాయలకి మీరు ఇప్పుడు పర్చేస్ చేయొచ్చు. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అయితే అవుతుంది. మీరు అసలు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకి సోనీ బ్రావియా 2లోనే S25 M2 అయితే ఉంటుంది. మార్క్ 2 దీంట్లో కూడా 43 ఇంచెస్ టీవీ అనమాట. ఇది గూగుల్ టీవీ తో వస్తుంది. మీరు ఒకవేళ ప్లే స్టేషన్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా సరే PlayStation 5 కూడా మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. బ్లాక్ లెవెల్స్ కూడా ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటాయి. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బెటర్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే మీకు ఉంటుంది దీంట్లో. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసినట్లయితే మనకి 46-48 రూపాయల వరకు ఉంటుంది. ఒక్కసారి 51,000 రూపాయల వరకు వెళ్ళేది. ఇప్పుడు మనకి 43,490 రూపాయల వరకు చూపిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 39,500 రూపాయలకి ఇది మనకి అవైలబుల్ అయితే ఉందన్నమాట. కార్డ్ ఆఫర్స్ యూస్ చేయండి. నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా మీకు మీరు అమెజాన్లో పర్చేస్ చేసే పని అయితే SBI క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉండాలి. అదే మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసే పని అయితే యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ ICICI క్రెడిట్ కార్డ్ కానీ ఈ రెండిట్లో ఏదున్నా సరే మీకు బెస్ట్ ఆఫర్స్ అయితే వస్తాయన్నమాట. ఖచ్చితంగా మేక్ షూర్ కొంచెం ఫ్లిప్కార్ట్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేయండి. కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. కంపేర్ చేయండి. మీరు ఏ టీవీ తీసుకున్నా సరే కంపేర్ చేయండి. కంపేర్ చేసి ఏది ప్రైస్ తక్కువ ఉందనుకుంటే దానికైతే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి బ్రావియా 3 అనమాట. సో బ్రావియా 3లో ఇది మనకి 4K అల్ట్రా HD AA స్మార్ట్ టీవీ. ఇందాక వరకు మనకి డాల్బీ అట్మాస్ మాత్రమే సపోర్ట్ ఉండేది కదా, ఇప్పుడు మనకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా యాడ్ అవుతుంది దీంట్లో. ఇది సోనీ బ్రావియా 3 అనమాట. గూగుల్ టీవీ తో వస్తుంది. డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. X1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసినట్లయితే మనకి 75-76 వరకు ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి 68,000 రూపాయల వరకు చూపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 60,490 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్. ఆల్మోస్ట్ మీకు 7,000-7,500 రూపాయల వరకు డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా దీన్ని మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ మెయిన్లీ మనకి దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ టీవీ చూసుకున్నట్లయితే సోనీ నుంచి సోనీ బ్రావియా 5 అనమాట. సోనీ బ్రావియా 5 అనేది మనకు ఒక HR మినీ LED టెక్నాలజీతో వస్తుంది. సో ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీవీ అయితే అవుతుంది అనమాట. దీంట్లో కూడా మీకు సైజెస్ అయితే ఉన్నాయి. సైజెస్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ట్యాగ్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది మనకి గూగుల్ టీవీతో OS-తో వస్తుంది. డాల్బీ అట్మాస్ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 122,000 123,000 వరకు ఉండేది. ఇప్పుడు మనకి 110,000 రూపాయల వరకు చూపిస్తూ ఉన్నారు. అండ్ మనం ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేసి పర్చేస్ చేయాలనుకుంటే కిల్లర్ డీల్ మనకి 97,490 రూపాయలకి అయితే వస్తుంది. అద్భుతమైన ఆఫర్. మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఒక మినీ LED టీవీ మంచి బ్రాండ్ నుంచి ఇది మీకు వన్ ఆఫ్ ద గ్రేట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 1లో మీరు దీన్నే పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లోనే మీకు బ్రావియా 5 ఉంటుంది, అలాగే మీకు బ్రావియా 7 ఉంటుంది, బ్రావియా 8 ఉంటుంది, బ్రావియా 8లో మార్క్ 2 ఉంటుంది, బ్రావియా 9 ఉంటుంది. ఇట్లా మీకు అన్ని చాయిసెస్ అయితే ఉన్నాయి. ఇంకా కూడా అవన్నీ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే ప్రైస్ అనేది మనకి హ్యూజ్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఇంకా అక్కడ నుంచి. సో అందుకోసం నేను ఇవైతే ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అలాగే ట్యాగ్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. సో ఇది వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీటి యొక్క బ్రాండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేటప్పుడు మీకు సోనీ ఉంటుంది, తర్వాత మీకు LG ఉంటుంది, తర్వాత సామ్సంగ్ అయితే ఉంటుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా మీరైతే పర్చేస్ చేయొచ్చు. సర్వీస్ అనేది వీళ్ళ ఓన్ సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.